కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో జరిగిన 82 లక్షల రూపాయలు విలువైన బంగారం, వజ్రాల దోపిడీ కేసులో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను ఛేదించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ది గోల్డెన్ థీఫ్ గా పేరుగాంచిన సుబోధ్ సింగ్ బీహార్ జైలు నుంచే ఈ దోపిడీకి ప్రణాళిక రచించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేకీ నిర్వహించి నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ నంబర్ ప్లేట్లు, అక్రమ ఆయుధాలతో 03-05-20-26న పీఎంజే షాప్పై దాడి చేసి సిబ్బందిపై కాల్పులు జరిపి ఆభరణాలు దోచుకెళ్లారు. సాంకేతిక ఆధారాలతో ఇప్పటివరకు 13 మందిని గుర్తించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి నగదు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితులు దోచుకున్న ఆభరణాల కోసం 5 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కొంచెం బ్యాక్ రండి, ఫ్రీ ఉంటుంది. ముగ్గురు కనబడతలేదు సార్, ముగ్గురు కనబడతలేదు. చేయడం జరిగింది. టుడే దే విల్ బి సెంట్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ. దీంట్లో ఇట్స్ వెరీ సెన్సేషనల్ కేస్. ఆల్రెడీ మీడియాలో లాస్ట్ 10 days నుంచి చాలా కవర్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఏం నడుస్తుంది, చాలామందికి ఇది ఎక్సైట్మెంట్ కూడా ఉంది తెలుసుకోవడానికి. మీడియా రిపోర్ట్లో చాలా అది సస్పెక్టెడ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి, స్పెక్యులేషన్స్ వచ్చినాయి ఇట్లా జరుగుతుంది. దీని రిలేటెడ్ ఐ విల్ గివ్ ఫుల్ క్లారిటీ. ఈ కేసులో ఏం జరిగింది, ఇప్పుడు ఏం నడుస్తుంది, అండ్ హౌ అండ్ విచ్ పీపుల్ హ్యావ్ అరెస్టెడ్. ఆ తర్వాత పోలీస్ ఎంత ఎఫర్ట్ చేశారు బై కరీంనగర్ పోలీస్. నాట్ ఓన్లీ కరీంనగర్ పోలీస్, this case has been minutely observed by our respected DGP sir also, under guidance of respected DGP CV Anand sir. ఆ తర్వాత DG Law and Order Mahesh Bhagwat sir, and guidance of IG Multi-Zone 1 Chandrasekhar Reddy sir, and with support of all senior officers, CP Hyderabad sir, DIG CISL sir, and lot of IPS officers have helped in this case and their team. SP Adilabad Akhil Mahajan, then DCP Task Force in Hyderabad Vaibhav and his team. So a lot of support we have got. In addition to officers from Karimnagar Police, all these officers have helped in Telangana and outside Telangana also. Chala mandi nenu maatladanu cooperation తీసుకున్నాం. దీని రిలేటెడ్ కూడా ప్రెస్ మీట్ తర్వాత ఐ లైక్ టు టేక్ దేర్ నేమ్స్ ఆల్సో. నౌ ఫస్ట్ కేస్ రిలేటెడ్ అందరికీ ఆల్మోస్ట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసు. థర్డ్ రోజు ఎగ్జాక్ట్లీ 11 days బ్యాక్ 11 o'clock 5 offendersలో ఒక ఒఫెండర్ PMJ జ్యువెలరీ షాప్లో యాజ్ అ కస్టమర్ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత హీ క్లెయిమ్ టు బి అ కస్టమర్ అండ్ సమ్ జ్యువెలరీ గురించి అడిగారు. 5 minutes అక్కడ కూర్చున్నారు 11 to 11:05. ఆ తర్వాత ఇంకా ముగ్గురు లోపలికి వచ్చారు. ఆ మేనేజర్ వాళ్ళకి చూసి కొద్దిగా సస్పిషన్ అయింది, కానీ వాళ్ళకి అక్కడ ఉండమని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కస్టమర్ ఉన్నారు కాబట్టి ద మేనేజర్ టోల్డ్ దెమ్ టు వెయిట్ నియర్ హాల్ ఓన్లీ. ఆ తర్వాత ఇంకా ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరులో ఇంకా 1 person వాజ్ వేరింగ్ మాస్క్. ఆ టోటల్ 5 members అయిన తర్వాత సడన్గా వీళ్ళు అక్కడ ఉన్న గార్డ్కి పట్టుకున్నారు. దెన్ పిస్టల్స్ చూయించి అందరికీ థ్రెటన్ చేశారు. దెన్ 11:06 వీళ్ళకి డకైతీ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ అట్ 11:11 అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ దే డిసైడెడ్ టు కౌంటర్ ద అటాక్. అటాక్ కౌంటర్ టైంలో దే థాట్ దట్ ఇట్స్ అ డమ్మీ పిస్టల్, కానీ ఇది అని రియల్ పిస్టల్స్ కాబట్టి ఇన్ ప్యానిక్ దే అండ్ టు సేవ్ దెమ్సెల్వ్స్ అఫెండర్స్ ఫైర్డ్ మల్టిపల్ రౌండ్స్. మనకి 6 rounds అక్కడ దొరికినాయి.
అండ్ 4 విక్టిమ్స్కి గ్రీవియస్ ఇంజరీ అయింది. లక్కీలీ ఎవ్రీవన్ సర్వైవ్డ్. అండ్ ఐ లైక్ టు మెన్షన్ దిస్ థింగ్, వాళ్ళు చాలా కరేజియస్, చాలా ధైర్యంగా పనిచేశారు. ఇట్ వర్ వెరీ కరేజియస్ ఆఫ్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ విక్టిమ్స్. ఇంత డేంజరస్ క్రిమినల్స్కి వీళ్ళు ఇట్లా కౌంటర్ చేశారు. అండ్ దే వర్ ఏబుల్ టు at the risk of their life, they were able to prevent big dakat. Still, అక్కడ 11 o'clock ఇది అయిన తర్వాత, ఫైరింగ్ అయిన తర్వాత వాళ్ళు ప్యానిక్లో అందరూ ఒక బ్యాగ్ అక్కడ వదిలేసి ఒక బ్యాగ్ తీసుకొని అక్కడ నుంచి పాడిపోయారు.